మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావట్ల. మొదటి రోజు వెళ్ళారు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే వచ్చేది లేదంటూ వాకౌట్ చేసి అక్కడ నిలిపారు. ఆ అంశం గురించి ఈరోజు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు కొన్ని విషయాలు వెల్లడించారు. అయితే డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ప్రతిపక్షం కూర్చుని సీట్స్ ఉంటాయి కదా, జగన్మోహన్ రెడ్డి తన యొక్క లెటర్స్లో ఉన్నటువంటి జే లెటర్ ప్రకారం అతను ఆల్ఫాబెటికల్ చూసుకుంటే ఎక్కడో లాస్ట్ మూల కూర్చుంటున్నాడు. అయితే ప్రతిపక్షం హోదా ఉన్నటువంటి ఏదైతే ఆ సీట్స్ ఉన్నాయో వాళ్ళ నాయకుడు ఆ ప్రతిపక్షానికి సంబంధించి మొదటి వరుసలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోపెడదాం, ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సీటు వాళ్ళ యొక్క నేత ఎవరైతే ఉంటారో ఆ నేతను అక్కడ కూర్చోబెడదాం అని చెప్పి ఈ రోజున డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి సభ మొత్తం ఆమోదం తెలిపింది. చక్కగా ఈ రోజున డిప్యూటీ స్పీకర్ గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు ప్రతిపక్షం లేకపోయినా నీకు ప్రతిపక్షం సీట్ ఇస్తున్నా, రావచ్చు కూర్చో, నీకు కుదిరితే రా అని చెప్పి చక్కగా ఒక ట్వీట్ అయితే పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన ఏంటంటే, నాకు ఆంధ్ర రాష్ట్రంలో 40% ఓట్ షేరింగ్ ఉంది, ఎందుకు నాకు ప్రతిపక్షం ఎవరని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతున్న పాయింట్. అసలు ఓట్లో పర్సంటేజ్ కావాలా, లేదంటే మెంబర్స్ కావాలా, మెజార్టీ మెంబర్లు కావాలా? ఎందుకంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సరే గెలుచుకున్న సీట్లు బట్టి ఉంటుంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే అందులో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు 11, మిగిలినవన్నీ జనసేన, టీడీపీ, బీజేపీ కైవసం చేసుకున్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి సీట్లు 11 సీట్లు. ప్రతిపక్షం రావాలంటే మినిమం 18 సీట్లు అయినా రావాలి. ప్రతిపక్షం రాలేదంటే ఏంటి, ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి నాకు అర్థం. ఇక్కడ ఓటు షేరింగ్ కాదు, పర్సంటేజ్లు కాదు, ఎమ్మెల్యే మెంబర్ సంఖ్య ఎంత ఉంది ఇది కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కేవలం 11 సీట్లే. ఓట్ షేరింగ్ పెద్ద లెక్కేం కాదు. ఇక్కడ నీకు రావాల్సింది ఎంత, 11 సీట్లు వచ్చినాయి కాబట్టి నీకు ప్రతిపక్షం ఇవ్వాలా. నీకు 18 సీట్లు కనుక వచ్చుంటే నీకు ప్రతిపక్షం వచ్చేది. ఇప్పుడు వరుస క్రమంలో చూద్దాం. హై లెవెల్లో స్టార్టింగ్ టీడీపీ ఉంది, తర్వాత జనసేన 21 స్థానాలకు పోటీ చేస్తే 21 స్థానాలు గెలుచుకుంది. అయితే ప్రతిపక్షం లెక్క ఎవరికి వస్తుంది, ఇప్పుడు జనసేనకు రావాలి. ఎందుకంటే నెక్స్ట్ మెజార్టీ పరంగా చూసుకుంటే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక వాదన ఏంటంటే, అధికార పక్షం వాళ్ళదే ప్రతిపక్షం కూడా వాళ్ళదే, అయితే మేమెందుకు ఇక్కడ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం విలీనంలో ఉన్నాయి. ఈ 3 కూటమిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇంకేంటి, అధికార పక్షం వాళ్ళదే ప్రతిపక్షం వాళ్ళదే, మాకు ప్రతిపక్షం ఇస్తే మేము ప్రజల తరపున పోరాడతాం కదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మనకి ఆర్టికల్స్ ఉన్న ప్రకారంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన ప్రకారంగానే మనం అందరం నడుచుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని మనకు నచ్చినట్టు విధంగా మనం మార్చుకోలేంగా. ఆనాడు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మీరు అలాగే గతంలో మీరు మాట్లాడారు కదా, ఏమయ్యా చంద్రబాబు నీకు 23 సీట్లు ఉన్నాయి, ఒక్క 4-5 ఇట్లా లాగేసుకున్నాను అనుకో నీకు ప్రతిపక్షం కూడా ఉండదని చెప్పి ఆ రోజున మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ వరకు వచ్చేపాటికి ప్రతిపక్షం కావాలని ఎందుకు అంత డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ అధికారం అనేది శాశ్వతం కాదు, ఒక రోజు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు, కానీ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. చేసిన పనులకి కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు చూసారా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అంతే. మీ యొక్క విషయంలో కూడా జరిగింది కూడా ఇదే. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీకు కేవలం 11 సీట్లు వచ్చేపాటికి ఆ బాధ ఏంటో ఇప్పుడు తెలుస్తూ ఉంది. అరే గతంలో మనం ఎలా కొలం చేసామే, వాళ్ళ దగ్గర నుంచి ఇలా లాగేసుకుంటే ప్రతిపక్షం కూడా లేకుండా పోద్దని చెప్పి ఆ రోజున మాట అనేసామే, ఓరిని నిజంగా ఈ మాట నా జీవితంలో నెరవేరిందే అని చెప్పి ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. మీరు ప్రధానంగా ఇంకొక విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఇచ్చేది ప్రజలు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం. ప్రజలు ఓట్లు వేయకపోతే ఇలాగే 11 సీట్లు పరిమితం అయిపోతాం. గతంలో మీకు 150-160 సీట్లు ఇచ్చి ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీకు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు ప్రజలకు మీరు చేసిందేంటి? ప్రజలకు మీరు ఏమైనా మంచి చేశారా? ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు, అరాచకాలే కదా సృష్టించింది. పథకాలు ఒక చేత్తో ఇవ్వడం, మరొక చేత్తో లాక్కోవడం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన అప్పుల ఊబులో కూరిపోయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చేసి పథకాలు ఇచ్చేసావు, రైటే మంచిదే. కానీ మా దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేసావు కదా, ఇంటి పన్ను అన్నావు, కరెంటు పన్నులు అన్నావు, ఆ ట్యాక్సు ఈ ట్యాక్సు రకరకాలుగా మా దగ్గర డబ్బులు వసూలు చేసావు. ఆ డబ్బు అంతా ఏమైంది? నువ్వు అప్పులు తీసుకొచ్చిన డబ్బు అంతా పథకాల రూపంలో ఇస్తానంటున్నావు.
కోతలు విధిస్తున్నావు కదా పథకాల్లో కూడా, మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? ఇంత డబ్బు అంతా ఏం చేసి మళ్ళీ అదే డబ్బులు మా మీద రుద్దుతున్నావంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ చేయలేని అనుకుంటారా? అప్పుల భారం పెంచేసావు, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు. ప్రజలు ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకా మన బ్రతుకులు అంటరానితనంగా అయిపోతూ ఉంటాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఒకటే మార్గం, ఓటు అనే ఆయుధం. ఎందుకంటే ఎవరైనా నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వెంటనే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేస్తావు కదా, దౌర్జన్యాలు చేపిస్తావు కదా. సో ప్రజలు ఏం చేశారు తెలివిగా, ఓటు అనే ఆయుధంతో ఎక్కడ నీకు బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్పారు. ఈ రోజున ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వాల. నువ్వు అడగాల్సింది ప్రజల్ని, ఇక్కడ ప్రభుత్వాన్ని కాదు. నా ప్రతిపక్షం ఇవ్వండి అని చెప్పి గవర్నర్కి చెప్తానంటో, లేదంటే సభాపతి స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి, లేదంటే డిప్యూటీ స్పీకరు రఘురామరాజు గారికి చెప్తానంటూ ఎందుకు వచ్చింది సార్? అసలు నీకు ప్రతిపక్షం కూడా ఇవ్వడానికి ప్రజలు అంగీకరించలేదు సార్, అది తెలుసుకోండి ముందు. ఈ రోజున మీరు ఓడిపోయారంటే దేనికి ఓడిపోయారు? గత 5 సంవత్సరాలు మేము పథకాలు ఇచ్చాం, ప్రజలకు మంచి చేసామని చెప్పి భ్రమలో ఉన్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు సార్. నిజంగా మీరు ప్రజలకు మంచి చేస్తుంటే గతంలో అధికారం ఇచ్చిన మీకు ఈ రోజున మళ్ళీ మీకు అధికారం ఇచ్చేవాళ్ళు కదా. చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతా ఉన్నారు? ఈ రోజున ఓడిపోయామంటే ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి, కానీ మీరు ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవట్లా, ఇంకా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూడండి, 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, అందరినీ కూకట వెళ్తా పెకలిస్తా, నా వెంట్రుక కూడా ఎవరు పేకలేరు, పోలీసులు బట్టలు కూడా తెప్పిస్తా, ఏం తమాషాలు చేస్తూ ఉన్నారా, కూటమి ప్రభుత్వాలు ఏ ఒక్కడిని విడిచిపెట్టను అని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతుంటే ప్రజలు ఇంకా భయభ్రాంతులు నోలైపోయి అసలు మీకు రేపొద్దున అధికారం కూడా ఇస్తారా? ఈ రోజున మీరు ఏమంటున్నారంటే మీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తూ ఉంటే సానుభూతి విపరీతంగా పెరిగిపోతుంది, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుందా? కేవలం అవి కొటేషన్లకి, వాట్సాప్ స్టేటస్కి, లేదంటే మీ ఫేస్బుక్ పేజీల్లో ఇలాంటి పెట్టుకుని కొటేషన్లకు పనికి వస్తాయి సార్. నిజ జీవితంలో ప్రజల్లో మాత్రం ఇలా ఏం లేదు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం అన్న ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఏ రకమైన పరిపాలన అందిస్తారో ఆ రకంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు. మీరెవరు సార్ అది బాలేదు ఇది బాలేదు అని చెప్పడానికి? అసలు ప్రజలు మీకు వద్దని చెప్పి మిమ్మల్ని పక్కన కూర్చోబెడితే మీరు మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటారేంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున వాస్తవాలు తెలుసుకోండి. మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వడానికి ప్రజలు అంగీకరించలేదంటే మేము ఎంతలా పరిపాలన చేసామో అని చెప్పి ఒకసారి ఆలోచించండి. దౌర్జన్యాలండి. ఆఖరికి 74 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి 53 రోజులు సునకానందం పొందారు మీరు. ఆ జైల్లో ఉన్నటువంటి వీడియో క్లిప్స్ని ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేశారు. ప్రజలు ఎలా మర్చిపోతారు సార్ ఇవన్నీ? మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుందని తెలుసు కదా సార్ బైబిల్ ప్రకారంగా. ఈ రోజున వాస్తవాలు ప్రజలందరూ చూస్తున్నారు సార్. ఈ రోజున ప్రతిపక్షం కోసం మీరు అల్లాడిపోతూ ఉండంటే నిజంగా ప్రతిపక్షం ఉంటేనే ప్రజల కోసం పోరాడాలా? ప్రతిపక్షం లేకపోయినా ప్రజల్లో తిరిగి పోరాడవచ్చు. కానీ మీరు నిన్న కాక మొన్న గుంటూరు జిల్లాలో చేసినటువంటి వీరంగాను చూసి ప్రజలు కూడా భయపడిపోతా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి వస్తే మేము నష్టపోతామని చెప్పి రైతులు నిన్న గగ్గులు పెడతా ఉన్నారు. గుంటూరు సంబంధించినటువంటి మిర్చి రైతులు ధర్నా అని చెప్పి పరామర్శిస్తానని వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మిర్చి టిక్కీలను సర్వనాశనం చేశారు. 11 మిర్చి టిక్కీలు దొంగతనం చేశారు సార్ ధర్నా పేరుతో. మరి ఏంటి సార్? మీ ప్రతిపక్షం ఇస్తే ఏ రకంగా ఉంటుందో ప్రజలు ముందుగానే గ్రహించి ఆ ప్రతిపక్షం ఇస్తే ఈ రకంగా ఉంటుందని చెప్పి ఈ రోజున అది కూడా ఇవ్వకుండా మీకు చేశారంటే ఒక్కసారి ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఏం చేస్తే ప్రజలు నచ్చుతామో ఆ రకంగా ముందుకు అడిగలేం తప్ప కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి మీరు ఇంకా నవ్వుల పాలు మాత్రం అవ్వద్దు.